హాయ్ మాస్టర్స్. మనం స్టార్ట్ చేద్దాము. సో సావిత్రి సత్యవంతుణ్ణి మొదటగా దర్శించింది కలలో. తర్వాత ఒక టెంపుల్లో సత్యవంతుణ్ణి సావిత్రి చూడడం జరుగుతుంది. వారిద్దరి మధ్య సంభాషణను చూసాం. ఎవరు నీవు అని అనగానే నీ సమస్యకు పరిష్కారాన్ని, నీ ప్రశ్నకు జవాబుని అనేసి సమాధానం వస్తుంది. అంతకుముందు సన్నివేశాల్లో మనం ఏం చూసామో, సావిత్రి అసలు ఈ మరణం ఏంటి, మరణాన్ని అధిగమించే ఉపాయం ఏంటి, సో వీటి చుట్టూ తన ఆలోచనలను కేంద్రీకరం చేయటం జరిగింది. తన ఆలోచనలకు రిఫ్లెక్షన్గా సమాధానంగా సత్యవంతుడు కనపడడం జరిగింది. అప్పటికింకా సత్యవంతుడికి మరణం సంభవిస్తుంది వివాహమైన 1 year తర్వాత అన్నది సత్యవంతుడికి తెలియదు, సావిత్రికి తెలియదు. అప్పటికి ఆమె సంకల్పం, ఆమె ఆలోచన విధానం అసలు ఏంటి, మరణాన్ని అధిగమించాలి, ఏంటి ఉపాయం, అంతే. సో మనం ఏం తెలుసుకున్నాం, ఒక ఆలోచనను మనం తీసుకుంటాం, కోరిక, సంకల్పం ఏదైనా ఉంటుంది కదా వ్యక్తిగత జీవితాల్లో. దాన్ని సైంటిఫిక్గా రామ్తా అందించినటువంటి కాన్సెప్ట్స్ ప్రకారం నుదుటిపైన దర్శిస్తూ కూర్చుంటాం. ఎలాగైతే సావిత్రి తన ఆలోచనల్ని మరణం చుట్టూ కేంద్రీకరించిందో, మరణాన్ని అధిగమించడానికి ఉపాయం అన్నది ఏమన్నా ఉందా. సో ఆ ఆలోచన బాడీ మొత్తము కెమికల్ రూపంగా డీకోడ్ అయి మొత్తం ప్రతి కణానికి అందించబడుతుంది. బాడీ తర్వాత ఫ్రీక్వెన్సీ మాధ్యమంగా కెమికల్ రూపంలో ఉన్నటువంటి కోరిక ఒక ఎనర్జీగా, ఒక వైబ్రేషన్గా, ఒక ఫ్రీక్వెన్సీగా విశ్వంలోనికి అందించబడుతుంది. తిరిగి అక్కడి నుంచి బదులు సత్యవంతుడు తనకు డ్రీమ్స్లో కనపడటం, సత్యవంతుణ్ణి ప్రత్యక్షంగా చూడటం, ఇదంతా జరిగింది. ఇప్పటిదాకా ఇదంతా చూసాం. సో ఇక మీదట మనం ఏం జరుగుతాయో ఆ డెవలప్మెంట్స్ చూద్దాం. అయితే సత్యవంతుడి నాన్న, అమ్మ ఇద్దరు ఒక రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటారు. వేరే వారు వచ్చి ఆ రాజ్యాన్ని తీసుకొని రాజును, సత్యవంతుని అమ్మను, నాన్నను రాజ్యం నుంచి బయటికి పంపించేస్తారు. ఇప్పుడు సత్యవంతుడు రాకుమారుడు కాదు, కామన్ మెన్ అన్నమాట. ఎందుకు, రాజ్యం వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది. మహర్షుల వారి ఆశ్రమం ఉంది కదా? అవును, మా ఆశ్రమంలోనే ఉందరు గాని రండి. రండి మహర్షి. సత్యవంతుణ్ణి రాజ్యభ్రష్టుణ్ణి చేసి అడవుల పాలు చేశాను. అతని తల్లిదండ్రులను గుడ్డి వాళ్లను చేశాను. సావిత్రి సత్యవంతుణ్ణి కలలో కూడా తలపెట్టలేని విధంగా పరిస్థితులు కల్పించారు. చూసావా నారదా, ఇప్పుడేమంటావు? ఇదంతా ఎందుకు చేసినట్టు స్వామి? భయం నారదా, భయం. విజయ, కాక మరేమిటి, సత్యవంతుని వివాహం ఆడితే సావిత్రి మృత్యువుని జయిస్తుందని మీకెక్కడో ఏ కోశాలో భయం కలిగింది. ఆత్మవిశ్వాసం సరళింది, అది అపజయానికి మొదటి మెట్టు. ఎప్పుడు పెడకోతే. భయం కాదు నారదా, బాధ్యత. ప్రకృతి ధర్మాన్ని పరిరక్షించవలసిన నా బాధ్యత. ధర్మరక్షక, ఇప్పుడు నీ బాధ్యత నెరవేరినట్టేనా? ఇక సావిత్రి సత్యవంతుల వివాహం జరగదనే నా నీ విశ్వాసం? ముమ్మాటికి జరగదు. సావిత్రికి సత్యవంతుడు ఎక్కడున్నాడో కూడా తెలియదు. ఒకవేళ తెలిసిన అష్టైశ్వర్యాలతో తొమ్మిది రాకుమారి అష్టకష్టాలు పడుతున్న ఒక నిర్భాగ్యుని వివాహం అవుటకు సమ్మతించదు. మనస్సు మార్చుకుంటుంది. అసంభవం. స్త్రీ ఒక్కసారి మనసిస్తే మార్చుకోవడం జరగదు. విజయ, సావిత్రి చూడండి, ఇక్కడ సంభాషణ జరుగుతూ ఉంది. యముడు తీసుకున్న స్టాండ్ మరణం ఉంది, ఎలాగైనా సరే సావిత్రిని ఓటమి వైపు తీసుకెళ్ళాలి. నారదుడేంటి, మానవాళికి మనం హెల్ప్ చేయాలి, మానవాళి మరణాన్ని అధిగమించే ఉపాయాలు ఏవున్నా సరే మనం మానవాళికి అందించాలి అన్న స్టాండ్ నారదుడు. మధ్యలో యముడి వైఫ్ అన్నమాట. సో యముడి స్టాండ్ అగినెస్ట్ సావిత్రి కనుక అనేక మార్గాల ద్వారా సావిత్రిని ఏం చేసైనా సరే డౌన్ చేయటానికి, ఓటమి పాలు చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందులో భాగంగా అతను ఏమంటున్నాడు, వారి రాజ్యం
వీరికి వేరే మార్గం లేదు. సో సావిత్రిని ఓటమి పాలు చేయడానికి యముడు తీసుకున్నటువంటి స్టాండ్, అందులో భాగంగా సత్యవంతుని టార్గెట్ చేస్తూ, సత్యవంతుని పేరెంట్స్ ని టార్గెట్ చేస్తూ కొన్ని సరికాని సిచ్యువేషన్స్ క్రియేట్ చేయించారు. రాజ్యం నుంచి వారిని దూరంగా జరపటం, అసలు సత్యవంతుడు ఎక్కడున్నాడో తెలియనటువంటి సిచ్యువేషన్ లో సావిత్రి ఉండటం, ఇదంతా అన్నమాట. సో ఆ పరిస్థితులు క్రియేట్ చేసినప్పుడు యముడు తీసుకున్నటువంటి స్టాండ్, యముడి యొక్క అభిప్రాయం ఏంటి? ఏ స్త్రీ అయినా భర్త దగ్గర కోరుకున్నది అష్టైశ్వర్యాలు, రాజ్యము, ఇవన్నీ ఉంటాయి కదా ఇన్ జనరల్ గా. అయితే యముడి యొక్క భార్య వచ్చి ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు యముడు? అప్పటికి సిచ్యువేషన్ ఎలా ఉంది? సావిత్రి తన సంకల్ప బలాన్ని, మనోబలాన్ని పెంచుకుంటూ ముందుకెళ్తూ ఉంది. యముడేమో ఆమెను ఓటమి పాలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సరికాని సిచ్యువేషన్స్ ని ఎస్టాబ్లిష్ చేసి సావిత్రి మనసు మారుతుంది, అప్పుడు యముడి మాట నెరవేరుతుందన్న దాంతో సత్యవంతుడికి ఈ రకమైనటువంటి సిచ్యువేషన్స్ ని కొంత క్రియేట్ చేయడం జరుగుతూ ఉంది. అప్పుడు మారు మనసు అంటే సావిత్రి తన డెసిషన్ ని చేంజ్ చేసుకుని, సత్యవంతుడు ఇప్పుడు రాజ్యం లేదు, డబ్బులు లేవు, నేను అతన్ని పెళ్లి చేసుకుంటే కష్టాల పాలవుతాను, అటువంటి హస్బెండ్ నాకొద్దు అని అనుకుంటుంది అనేసి యముడు అనుకుంటున్నాడు. కానీ యముడి యొక్క వైఫ్ వచ్చి ఏమంటుంది? స్త్రీ ఒక్కసారి మనసు ఇస్తే మార్చుకోవటం జరగదు. సో ఈ సంభాషణలో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి కాన్సెప్ట్ ఏంటంటే, జనరల్ గా ఆధ్యాత్మికతలో స్త్రీ పురుషుడు అన్న భేదం అయితే ఉండదు, అందరూ శక్తి చైతన్య స్వరూపాలు. బట్ ఫర్ జనరల్ అండర్స్టాండింగ్ స్త్రీ పురుషుడు అనేసి మనం ఈ ఫిజికల్ వరల్డ్ లో పెట్టుకొని ఉంటాం. అందుకుగాను స్త్రీతత్వం అనుకుంటాం, పురుషతత్వం అనుకుంటాం. మన చుట్టూ ఉన్న వారిని మనం గమనిస్తూ ఉంటాం. కొంతమంది పురుషులలో స్త్రీతత్వాలు ఉంటాయి, కొంతమంది స్త్రీలలో పురుషతత్వాలు ఉంటాయి. ఏదైనా సృష్టి జరగాలి అంటే ఎన్ని సృష్టి, ఏదైనా ఒకటి సృష్టించాలి అనుకుంటే ఒక వ్యక్తిలో స్త్రీతత్వము మరియు పురుషతత్వము సమపాలల్లో మేనేజ్ చేయగలిగినప్పుడు ఆ సృష్టి త్వరతగతిన సంభవంగా మారడానికి పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. అసలు ఏంటి ఈ స్త్రీతత్వము పురుషతత్వము అని మనం క్లుప్తంగా తెలుసుకోవాలి అనుకుంటే, స్త్రీతత్వం ప్రేమకు ప్రతీతి, నో డౌట్. మాతృమూర్తి అంటాం, మదర్ యూనివర్స్ అంటాం, భూమాత అంటాం, ఉమెన్ హుడ్, మదర్హుడ్, సిస్టర్హుడ్, ఇట్లా రకరకాలుగా మనం అనేక టర్మినాలజీస్ విని ఉన్నాం. సో మాతృమూర్తి ఈక్వల్ టు ప్రేమ, స్త్రీతత్వం. దీని అర్థం పురుషులలో ప్రేమ ఉండదని కాదు. కంపారిటివ్ గా చెక్ చేసుకున్నప్పుడు ఒక స్టాండ్ మనం తీసుకోవాలి అనుకుంటే ఉమెన్, అమ్మవారిలో కంపేర్ టు అయ్యవారిలో ప్రేమతత్వం ఎక్కువ ఉంటుంది, స్త్రీతత్వం. పురుషతత్వానికి వద్దాం. కర్రేజ్గా ఉండటం, ధైర్యంగా ఉండటం, రఫ్గా. అమ్మవార్లు సుకుమారంగా ఉంటారు, అయ్యవార్లు కొంత మొరటుగా, కొంత కఠినంగా ఉంటారు. ఇప్పుడు మనం చెక్ చేసుకుందాం. కేవలం ప్రేమతత్వంతో ఉండి ఈ ఫిజికల్ వరల్డ్ లో చేయాల్సిన, కఠినంగా ఉంటూ చేయవలసినటువంటి కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. అతి సున్నితత్వము, అతి అమాయకత్వము కొన్ని చోట్ల వర్కౌట్ అవ్వవు. అటువంటి సందర్భంలో ఆ స్త్రీతత్వం, అమ్మవార్లు ఉగ్రరూపులు అవ్వాల్సిన పరిస్థితులు కొన్ని ఉండి ఉండవచ్చు, మహాశక్తి రూపం దాల్చవలసిన పరిస్థితులు కొన్ని ఉండవచ్చు. దాన్ని మనం సింబాలిక్ గా పురుషతత్వం దానిలోని
ఆ అంశాలు ఏమైతే ఉన్నాయో, ఆ ధైర్యము, ఆ పరాక్రమము, ఆ వీరత్వము, ఆ శూరత్వము, అవన్నీ కూడా ఒక స్త్రీ తనలోని స్త్రీతత్వాన్ని, అవసరమైనటువంటి పురుషతత్వాన్ని రెండు కలిపి తన ఆలోచనల ద్వారా తనకి ఏం కావాలో సృష్టి చేయగలగాలి. సిమిలర్‌గా పురుషులు వారిలోని కఠినతత్వాన్ని కొంత తగ్గించుకుంటూ ప్రేమతత్వాన్ని పెంచుకోగలిగినప్పుడు అయ్యవార్లు కూడా గొప్ప సృష్టికర్తలుగా మారి తీరుతారు. సో మిగిలినవి స్త్రీ తత్వాల కింద ఏముంటాయి, పురుషతత్వాల కింద ఏముంటాయి, నేను ఎటువంటి తత్వాన్ని పెంపొందించుకోవాలి అనేది ఎవరికి వారు చెక్ చేసుకోండి. పాయింట్ ఏంటంటే స్త్రీతత్వము, పురుషతత్వము రెండు సమపాలల్లో ఉన్నప్పుడు మనం చేయగలుగుతాం. ఇక్కడ ఈమె ఏమంటుంది, స్త్రీ ఒక్కసారి అనుకుంటే మార్చుకోదంట మనసు. సహజంగానే స్త్రీలలో ఆ పట్టుదల అదంతా ఉంది. ఒక కాన్సెప్ట్, ఒక టాస్క్, ఒక కోరిక, ఒక సంకల్పం అనుకోగానే చిట్ట చివరి దాకా అది అయ్యేదాకా వాటిని వదలరు. సహజంగా ఉంది వాళ్ళల్లో. అదే ఇక్కడ యముడి వైఫ్ చెప్తూ ఉంది స్త్రీలను ఉద్దేశిస్తూ. మనస్సున్నప్పుడు మార్గమా ఉండదు. ఇంకేం వెళ్ళి భోజనం కావలసిన మాట మనసు మార్చుకోవడం సాధ్యం. ధర్మమా? అంతకన్నా అవినీతి ఇంకేమన్నా? ఏం చేస్తాను తల్లి, రాజ్యభ్రష్టులై అడవుల పాలయ్యారని కాదు, ఇంతవరకు వారి దాడే తెలియలేదు. నాన్నగారు, వారి అడుగు తాడలో నడిచే అదృష్టం నాకుంటే వారి తాడ అదే తెలుస్తుంది. లేదా ఈ జన్మకు ఇంతే. అమ్మ సావిత్రి ఒక్కగాని ఒక్క బిడ్డ అల్లారి ముద్దుగా పెంచుకున్నాను. నీకు పెళ్లి చేసి నీ అచ్చటా ముచ్చటా చూడాలని ఆశపడుతున్నా. ఈ వయసులో ఇంతకన్నా మాకు ఆనందమే ఉంది. మాకు అర్థాన్ని కూడా లేకుండా చేస్తావా? నీ ఇష్టాన్ని నేను ఎప్పుడూ కాదనలేదు. కానీ దైవమే ప్రతికూలమై అన్ని దారులు మూసేసినప్పుడు ఏం చేస్తాం? ఆలోచించండి. మా ఆశలు అడియాసలు ఆడపడుతున్న కన్నీరు చూస్తే ఒక కలిసి ఎక్కుతుంది. అమ్మా కలిపింది, కాలమే విడతీసింది. కాలగర్భంలో ఏముందో ఎవరికి తెలుసు? దేనికి కారణం తెలియదు. మనం దేనికమ్మా బాధపడటం? నారాయణ, అశ్వపతి మహారాజుల అంతఃపురంలో బాధలు, వేదనలు ఏమిటి విచిత్రం? మహర్షులకు అద్భుతం. మునివరులకు ప్రణామం. శీఘ్రమేవ వివాహ ప్రాప్తిరస్తు. మీ దీవెనంత సులభం కాదు మహర్షి. సావిత్రి వివాహమే ఇప్పుడు మాకు ఒక సమస్యగా పరిణమించింది. అంత అందుబాటులో లేని వారిని వరించుతువా అమ్మా? అని రాజ్యభ్రష్టుడై అరణ్యముల పాలైన వాణిని అల్లునిగా చేసుకునుట నిజముగా మీకు సమస్యే. అందుకనే అమ్మాయిని మనసు మార్చుకోమని బ్రతిమాలుతున్నా. మార్చుకోవమ్మా, మనస్సేమైనా బండరాయా మారకుండా ఉండటానికి? మీరు ఆ మాట అంటున్నారా మహర్షి? పోనీ నేను మరో మాట చెబుతాను, వింటావా? ఇప్పుడు నేను ఋష్యాశ్రమాలు సందర్శించడానికి వెడుతున్నాను. నీవు కూడా నాతో పాటు బయలుదేరు. నీ మనస్సే మారుతుందో, మనస్సులోని మాటే నెరవేరుతుందో. మనం రామ్త విజ్డమ్ లో కాన్సెప్ట్ వింటాం. ఇక్కడ నారదుడు ప్లే చేస్తున్న రోల్ రన్నర్. రన్నర్ అంటే ఏంటంటే, సాధకుడు ఒక సంకల్పాన్ని పెట్టుకొని సాధనలో నిమగ్నమైనప్పుడు ఆ సంకల్పం నెరవేర్చటానికి అవసరమైనటువంటి పరిస్థితులను, వ్యక్తులను, వ్యవస్థలను, సమాచారాన్ని, జ్ఞానాన్ని ఒక వ్యక్తి రూపంలో కావచ్చు, ఒక మెసేజ్ రూపంలో కావచ్చు, ఒక బుక్ రూపంలో కావచ్చు, ఒక వీడియో రూపంలో కావచ్చు, ఏ విధంగానైనా సరే సాధకుడి యొక్క సంకల్పం
మరింత ఉన్నతి కొరకు అతను ప్రోగ్రెస్ అవ్వటానికి రన్నర్ రావటం జరుగుతుంది. ఇక్కడ నారదుడు సావిత్రి విషయంలో ఒక రన్నర్. మనం కూడా మన చుట్టుపక్కల గమనించి ఉంటాం. ఈవెన్ మనం కూడా కొన్ని సందర్భాల్లో ఏంటి దీనికి వే అని అనుకున్నప్పుడు ఒక బుక్ మనకు రావటమా, ఒక వ్యక్తితో మాట్లాడినప్పుడు ఆ బ్లాక్స్ కొన్ని క్లియర్ అయ్యి మన అవగాహనని కాస్త విస్తరించుకుంటూ ఇంకాస్త ప్రోగ్రెస్ అవ్వటమా, ఇవన్నీ గమనిస్తూ ఉంటాం. అప్పటిదాకా తన డ్రీమ్స్ లో కనపడ్డాడు, తర్వాత భౌతికంగా అతన్ని చూడటం జరిగింది. దేర్ ఆఫ్టర్ వారి సమాచారం తెలియదు, రాజ్య భ్రష్టులయ్యారు, ఏ అడవిలో ఉన్నారో ఏ ఆశ్రమంలో ఉన్నాడో ఎవరికి తెలియదు. బట్ సంకల్పాన్ని మాత్రం బలంగా నిలుపుకుంది ఆమె. దాని కింద ఇదంతా ఆపరేట్ అవుతుంది. సో ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, మన సంకల్పం ఒకసారి మనం ఫిక్స్ అయిన తర్వాత అది ఆరోగ్యానికి సంబంధించిందైనా, అనుబంధాలకు సంబంధించి, ఆర్థికంగా అభివృద్ధికి సంబంధించి ఏదైనా సరే ఆలోచనల్లో మనం ముందుకే వెళ్ళాలి. బాహ్యంలో ఎట్టి పరిస్థితులు ఉన్నా వాటికి అటెన్షన్ ఇవ్వకూడదు. సావిత్రి ఇక్కడ చేతులు ఎత్తేయలేదు. భర్తకు రాజ్యం పోయింది, ఎక్కడున్నాడో తెలియదు, నాన్నగారు వేరే సంబంధం చూడండి, ఇంకా నేను చూసుకుంటాను అని అనట్లేదు. సంకల్ప బలం, మనోబలం. ఒక్కసారి మనం ఆలోచనల్లో మన కోరికను, మన సంకల్పాన్ని స్థిరం చేసుకున్నాక అటువైపుగానే వెళ్ళాలి. బాహ్యంలో ఉన్న వాటికి అటెన్షన్ ఇవ్వకూడదు. రోజు రోజుకి మన సంకల్పం, మన సాధన తీవ్రత పెరుగుతూ ఉన్న కొద్దీ రన్నర్స్ రూపంలో ఎవరొకరు మీ సంకల్పం సంభవం అవ్వటానికి అవసరమైనటువంటి సపోర్టింగ్ సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఖచ్చితంగా అవన్నీ జరిగి తీరుతాయి. అశ్వపతి సతీ సమేతులై మీరు సందర్శించడానికి వచ్చారు విమర్శన. అశ్వపతి ఏడి ఏడి విమర్శన. మిత్రమా, కుశలమా? కుశల. ఆశ్చర్యం. మా చిరంజీవి సావిత్రిని మీ కోడలుగా స్వీకరించమని కోరడానికే మేము వచ్చాం. అశ్వపతి, మీకింకా మా మీద ఉన్న అభిమానానికి చాలా సంతోషం. కానీ మీరు అభిమానించిన మేము ఆశపడటం భావ్యం కాదు. మన ఆశలు అభిమానాలు కాదు విమర్శన. సావిత్రి సత్యవంతులు పరస్పరం ప్రేమించుకున్నారు, మనసులు కలుపుకున్నారు. పసివాళ్ళు ఆవేశంలో ఏదో అనుకుంటారు. కన్నవారు, అనుభవం ఉన్నవారు మీరు మంచి చెడు చెప్పి అమ్మాయి మనసు మార్పించడం ప్రయోజనం లేదు విమర్శన. పరిణయము నారద ప్రేరణమున రాలేదనే కత్తి కట్టిందా? రాజ్యభోగములు అనుభవించబడ్డ జీవితమును చేతులా పాడు చేసుకుంటుందా? ఈమె పట్టు చూడగా నారదుని పంతమే నెగ్గుతుందా? ధర్మములకు పరాజయం కలుగుతుందా? మానవుని చేతిలో మృత్యువు ఓడిపోతుందా? జరగదు ప్రభు, అది ఏనాటికి జరగదు. తాను వలచిన వాని కోసం ఆడది సర్వభోగాల్ని వదులుకోవచ్చు, అత్త ఐశ్వర్యాన్ని వదలొచ్చు. కానీ తన మాంగళ్య సౌభాగ్యాన్ని మంట కలుపుకోవడానికి ఏ ఆడది ఇష్టగిస్తారు. వివాహమైన ఏడాదికి సత్యవంతుడు మరణిస్తాడని తెలిస్తే. అవును చిత్రగుప్త, ఈ రహస్యం ఆ సావిత్రికి ఇంతవరకు తెలియనే తెలియదు. ఈ విషయం తెలుపకుండానే నారదుడు ఈ నాటకం ఆడాడు. ఈ అన్ని ఆత్మీయతను ఎలా చూడండి, క్రితం సన్నివేశంలో ఏం చూసాము? యముడు ఒక స్టాండ్ తీసుకున్నాడు, నారదుడు ఒక స్టాండ్ తీసుకున్నాడు. యముడు వర్సెస్ సావిత్రిగా ఇదంతా జరుగుతూ ఉంది. ప్రతి స్టేజ్ లోనూ సావిత్రి అప్పర్ హ్యాండ్ అవుతూ ఉంది. రాజ్య భ్రష్టులను చేశాను, ఎక్కడున్నారో తెలియదు. అప్పుడు సావిత్రి తన మనసును మార్చుకొని ఇంకొక అతన్ని వివాహం చేసుకుంటుంది. అప్పుడు తన మాటే, తన పంతమే నెగ్గుతుంది అని యముడు అనుకున్నాడు. కానీ మనం ఏం డిస్కస్ చేసాం? ఒక్కసారి మన కోరిక, మన సంకల్పం క్లారిటీ తెచ్చుకొని నుదుటి పైన దాన్ని ప్రతిష్ఠించిన తర్వాత కేవలం మనకు మన సంకల్పమే ముఖ్యము, బాహ్యంలో ఎటువంటివి అటెన్షన్ ఇవ్వకూడదు. సావిత్రి అదే చేసింది. రన్నర్ నారద రూపంలో వచ్చాడు. ఎక్కడున్నాడో సత్యవంతుని వివరాలు చెప్పారు. వారి ఆశ్రమానికి వచ్చారు. కొంత ప్రోగ్రెస్ కనపడింది. ఇప్పుడు యముడు మరి కాస్త భయానికి లోనవుతూ ఉన్నాడు. ఏంటి, ప్రతి దశలోనూ సావిత్రి అప్పర్ హ్యాండ్ తీసుకుంటుంది, ఇప్పుడు నేనేం చేయాలి అని. అప్పుడు చిత్రగుప్తుడు చేయమంటున్నాడు,
డబ్బులు లేకపోయినా స్త్రీ ఒప్పుకుంటుంది, రాజ్యం లేకపోయినా స్త్రీ తన భర్తను వివాహం ఆడడానికి ఒప్పుకుంటుంది. కానీ వివాహమైన సంవత్సరం తర్వాత తన భర్త చనిపోతాడు అంటే ఏ స్త్రీ వివాహం చేసుకోవటానికి ఒప్పుకోదు. ఇవి మనం ఇక్కడ సినిమాటిక్ గా చూస్తూ ఉన్నాం. వీళ్ళంతా పాత్రధారులు. మనలో కూడా అనేక రకాల ఆలోచనలు వస్తాయి. ఒక్కొక్క ఆలోచనకి ఒక్కొక్క పాత్ర ఇక్కడ మనం ఇదంతా మనలో జరుగుతున్నటువంటి కాన్సెప్ట్. ఈ మహాభారతమైన, రామాయణమైన, బాహ్యంలో చూస్తున్నవైనా, అంతరంలో మనం చేస్తున్నటువంటి ఆలోచనలే. వాటికి నామాలు, రూపాలు బాహ్యంలో ఇచ్చుకుంటూ పౌరాణికాలుగా, దృశ్య కావ్యాలుగా ఇవన్నీ రావడం జరిగింది. సో చూద్దాం ఇప్పుడు ఈ విషయము సావిత్రికి తెలిసి, సావిత్రి అయ్యో నా మాంగళ్యం మంట కలవలసిందేనా, వివాహం ఆడిన సంవత్సరానికి తన భర్త చనిపోతాడు, ఇవన్నీ తెలుసుకున్నప్పుడు సావిత్రి రియాక్షన్ ఎట్లుంటుంది? ఆమె సంకల్పాన్ని విరమించుకుంటుందా? నాన్నగారు ఇంకో సంబంధం చూడండి, నా భర్త చనిపోతాడంట, నేను లైఫ్ లాంగ్ అలానే ఉండాలనా, లేదు సత్యవంతునితోనే వివాహం చేసుకుంటుందా? ఏం జరుగుతుందో చూద్దాం. కాదనగలం, మీ అదృష్టమే కానీ. శుభం. ఇంకా ఆలస్యం దీనికి నిశ్చయతాంబూలాలు పుచ్చుకోండి. అలాగే మహర్షి. ఆశీనులు కండి. విమర్శేన రాజ్యభ్రష్టుడవైనావు, ధర్మభ్రష్టుడవు కూడా కాగోరుచున్నావా? సాక్షాత్తు ధర్మమూర్తుల వలె ఉన్నారు తమరెవరు స్వామి? మేమా త్రికాలజ్ఞులం, జ్యోతిష మార్తాండులం. మార్తాండులో మార్తాండ పుత్రులు. ఇంతకీ ఇక్కడ జరుగుతున్న ధర్మభ్రష్టుత్వం ఏమిటి? ఇంతకన్నను ఏమి కావలే? సత్యాన్ని దాచి మిత్రవంచన చేస్తున్నాడు జుమశ్చేనుడు. ఇందులో వంచన ఏమున్నది స్వామి? అయ్యో అశ్వపతి, వట్టి వంచన కాదు, తడిగుడ్డతో నీ బిడ్డ గొంతు పోయడం. వివరంగా చెందుతుంది. నేను చెప్పడం దీన్ని. ఇదిగో నీ బిడ్డ ఏరి కోరి చేసుకోదలచిన ఆ సత్యవంతుని జాతకం. జ్యోతిషంలో ఓనమాలు తెలిసిన వారికి ఎవరికైనా చూపించండి, నిజం మీకు చెప్తా. కళ్ళకు వచ్చి మూత దాచటం దీనికి మీరే చెప్పండి. నేనే చెప్తాను. మా సత్యవంతుడు అల్పాయుష్, వివాహమైన సంవత్సరానికి అతనికి గండమున్నది. గండము కాదు, మృత్యువు, అనివార్యమైన మృత్యువు. జ్యోతిష మార్తాండుల వారు, సత్యవంతునికి వివాహమైన సమ్మతి తప్పదు కదా. నీటికొచ్చినట్టు స్వామి బ్రహ్మర్షి వాడు రాబట్టి ఆ వంచన బయటపడింది. అశ్వపతి, అంత మాట అనకు. నిన్ను వంచాలని, నీ కుమార్తెకు అన్యాయం చేయాలని మాకు మనస, వాచ, కర్మణ లేదు. మా అసలే నలిగి ఉన్న సత్యవంతుడు, అంశులమైన మాకు ఏకైక ఆచాకరణంగా మిగిలిన మా బిడ్డ ఒక్కగా ఏమైపోతాడు అన్న భయం చేతనే ఈసారి దాటవలసి వచ్చింది. జరగకూడదని నీ ఆశ కాదు విమర్శన. ఇది మా అమ్మాయి అదృష్టం. శుభం. శరత్. క్షమించండి నాన్నగారు. సో ఆ విధంగా యముడు ఒక పండితుడి రూపంలో వచ్చి ఆ వివాహాన్ని, సత్యవంతుడు మరణిస్తాడు అన్న సమాచారాన్ని సావిత్రి తల్లిదండ్రులకు చెప్పటం, ఆ వివాహం వద్దు అని వాళ్ళు లేచి వెనక్కి రావటం, ఇదంతా చూశాం. అప్పుడు సావిత్రి ఎంటర్ అయ్యి ఏం చెప్తుందో చూద్దాం. బాగా వినండి, సంభాషణ చాలా బాగుంటుంది. పదాల వెనుక ఉన్న భావాలను గట్టిగా పట్టుకోండి. అక్కడి నుంచి నేర్చుకున్న దానిని మీ 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 వ్యక్తిగత సంకల్పాలు ఏవైతే ఉన్నాయో ఆ పరిస్థితుల్లో, అంటే మీరు ఒక సంకల్పం పెట్టుకొని ముందుకెళ్తూ ఉన్నప్పుడు బాహ్యంలో క్వైట్ ఆపోజిట్ సిచ్యువేషన్స్ కొన్ని గమనిస్తూ ఉన్నప్పుడు వాటికి అటెన్షన్ ఇవ్వకుండా మనం మన సంకల్పం వైపు నిలబడి ఏ విధంగా ముందుకెళ్ళాలి అన్నది చాలా సహజంగా ఇక్కడ సావిత్రి మనకు
అర్థమయ్యేలా చెప్తుంది, చూడండి. బలం ఎలా ఉన్నా, జ్యోతిష మార్తాండులేం సెలవిచ్చినా, వివాహమైన ఏడాదికే కాదు మరుక్షణమే వారికి మృత్యు ఉన్నా నా సంకల్పం మారదు. ఒక్క క్షణం వారి అర్థాంగిని అనిపించుకొని జీవితాన్నే కాదు మృత్యువును కూడా వారితో పాటే పంచుకుంటాను. తల్లి, ఇంత కఠోరమైన సంకల్పం చేసుకున్నావు. మా కలుసుకోవటం నీకు అర్థం కదా. ఒక్కగాని ఒక్క బిడ్డ, నాకున్నది ఒక్కగానొక్క మనసమ్మా. కానీ తల్లి, ఏ తల్లిదండ్రులైనా తమ బిడ్డలు 10 కాలాల పాటు పచ్చగా ఉండాలని ఆశించి వివాహం చేస్తారు. దీర్ఘాయుష్మాన్ భవ, దీర్ఘ సుమంగళి భవ అని దీవిస్తాను. రేపు రేపు నువ్వు ఏమని దీవించాలమ్మా? ఏమని దీవించాలి? నాన్నగారు, అందరూ తెలిసే దీవిస్తున్నారా? దీవెనలు మన ఆశలు, జరిగేవి దైవలీలలు. అలా అనుకునేనమ్మా. అంతఃపురాన్ని అష్టైశ్వర్యాన్ని వదిలి అడవిలో ఆశ్రమవాసిగా ఉంటానంటే అంగీకరించావు. కానీ తెలిసి తెలిసి అపమృత్యువును మెడకు కట్టుకుంటానంటే ఎలా అంగీకరిస్తావు? క్షమించమ్మా. అంగీకారాలకు అనుమతులకు అతీతమైనది నా సంకల్పం. సావిత్రి, చూడండి ఎంత సున్నితంగా వారి తల్లిదండ్రులతో చెప్తూ ఉందో. నా సంకల్పం నాకు ముఖ్యం. తన సంకల్పం అంతే. మరణిస్తాడు భర్త అని తెలిసి కూడా ఒక్క నిమిషమైనా నేను తనకు అర్ధాంగిగా ఉంటాను. ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటంటే, మనకు మన సంకల్పం ఇంపార్టెంట్. 0.000% కూడా డీవియేషన్స్ కి మనం ఎనర్జీ ఇవ్వకూడదు. మన ఆలోచనల్లో కూడా నా సంకల్పం ఇది పెట్టుకున్న, బాహ్యంలో చూస్తే వేరేది అవుతున్నా ఏంటి అనేది కూడా మనకు మనంగా ఇచ్చుకోకూడదు. సో కొన్ని సందర్భాల్లో సంకల్పానికి అగెనెస్ట్ గా బాహ్యంలో సిచ్యువేషన్స్ కనపడ్డా సరే, మొండిగా మనం మన సంకల్పం వైపే నిలబడాలి. అవే ఆలోచనలు చేయాలి, అవే మాటలు, ఆ సంకల్పం సంభవం చేయటానికి అవసరమైనటువంటి చర్యల్ని మరింత కాస్త శక్తి చైతన్యాలను జోడించి ముందుకెళ్ళాలి. మృత్యువుతో పంతానికి పోతున్నావా? కాదు, నా మనోబలాన్ని పరీక్షించుకోబోతున్నాను. విధి ముందు ఏ బలమైనా వీగిపోవలసింది. క్షమించండి, అలా అనుకుంటే మానవ ప్రయత్నమే ఉండదు. ఇంతెందుకు, ఏదో ఒకనాడు మృత్యు ఉన్నదని మీకు తెలియదా? తెలిసే మీరు పెరగలేదా, జీవించలేదా, ప్రేమించలేదా, ఈ శాస్త్రాలను పాండిత్యాన్ని గడించలేదా? ఇదంతా మృత్యువుని జయిస్తూనే చేశారా? మీకు మృత్యువు మరికొన్నేళ్లకు రావచ్చు, నాకు అమంగళం ఒక్క ఏడాదిలోనే రావచ్చు. ఎవరికైనా కాస్త ముందు వెనక ఇంత మాత్రానికి ఆత్మవంచన చేసుకోవడం, ఆత్మవంచాన్ని తెలుసుకోవడం మంచిదంటారా? చెప్పండి, మీరే చెప్పండి. మరి వేదాంత సారం అరటి పండు వచ్చినట్టు చెప్పావమ్మా. ఇక నీకు ఎదురు లేదు. సావిత్రి సంకల్పం అచంచలం. ఇక చేసేదేమున్నది? సుముహూర్తం నిర్ణయించుకుందాం. అప్పటికే సావిత్రికి అమరత్వం అన్న కాన్సెప్ట్, మరణించిన వారిని తిరిగి మనం జీవం అందించవచ్చు, ఈ విషయాలు ఏం తెలియదు. ఆమెకున్న సంకల్పం తన భర్తను వివాహం చేసుకోవటం. అంతగా ఆమె అంత ప్రేమను అందిస్తూ ఉంది. అండ్ ప్యారలల్ గా ఏం జరుగుతున్నాయి తన అంతరంలో ఆలోచనలు? మరణం ఏంటి, మరణాన్ని ఎలా అధిగమించాలి. సో ఈ రెండు మనం దూరంగా నిలబడి చూస్తున్నాం కనుక మనకు అర్థమవుతాయి రెండింటిని మధ్య కనెక్షన్. ఆ సన్నివేశంలో అప్పటికి ఆమెకు అమరత్వం కానీ ఈ కాన్సెప్ట్స్ ఏమీ అంత అవగాహన లేదు. కేవలం ప్రేమిస్తూ ఉంది తన భర్తను. అమ్మాయి ఎలా నిర్ణయించుకున్నప్పుడు మనం ఏం చేయాలి? అలాగే కానివ్వండి. శుభం. జ్యోతిష మార్తాండుల వారు ఎటు రానే వచ్చారు. ఆ వివాహానికి విషయం కూడా తమరే నిర్ణయించండి. నా వేలుతో నాకన్నే పొడవాలని చూస్తున్నావా? ఎంత తంతు నడిపిన వాడివి, ముహూర్తమా పెట్టించలేవు. నారదా, నా ముహూర్తమేనాడో నిర్ణయించబడి ఉన్నది. గుర్తుంచుకో. నేను చచ్చినా సరే ఈ అడవికి మాత్రం రాలేను. చచ్చినట్టు వస్తున్నాం తెలుసు. ఎందుకని? మీ సావిత్రి ఇక్కడికి వస్తుంది కదా. మా సావిత్రికి సో ఒక 30 minutes ఫార్వర్డ్ చేశాను. మీరు ఫ్రీ టైంలో చూడండి. నార్మల్ సీన్స్ ఉంటాయి.
కళ్యాణం జరుగుతుంది, అక్కడ ఒక పాట ఉంటుంది. తదనంతరం వారు ఆశ్రమానికి వచ్చి నివాసం ఉంటారు. అక్కడ కొన్ని సందర్భాలు, కొన్ని సీన్స్ ఉంటాయి. అంత ఇంపార్టెంట్ కాదు, మీరు ఫ్రీ టైంలో చూడొచ్చు. సో ఇప్పుడు ఇదంతా చూస్తూ ఉంటారు పైన నుంచి యముడు. ఇక్కడ నుంచి ఏం జరుగుతుందో చూద్దాం. ఆ త్రిమూర్తుల అధికారం ఏమిటో బాధ్యత ఎంతో తేల్చివేస్తాం. అయ్యారి ఎంత అదృష్టవంతుడి చతుర్ముఖుడు. వాణి వీణాగాన మాధుర్యంలో మైమరిచి ఎంత హాయిగా ఉన్నాడు. పరమేష్ఠి నమోవాకము. సూర్యపుత్ర, నీ రాకకు ఏమి విశేషము? విధాత, భూలోకమున గొప్ప విప్లవము చెలరేగినది. మృత్యువును జయించుటకు సావిత్రి సర్వసన్నాహములు చేయుచున్నది. ఆమె జయించినతో కాలనియమమే తారుమారై మానవుడు అజేయుడు అప్రఖ్యతుడై దేవతలందరినీ భూలోకములకు దింపి తనకు బానిసలుగా చేసుకోగలడు. నేను కేవలం సృష్టికర్తని. వైవస్వత, నా అధికారం పరిమితం. సో ఏమంటున్నాడు యముడు? భూలోకంలో ఒక గొప్ప విప్లవం మొదలైందంట. మరణాన్ని ఎలా అధిగమించాలి, అమరత్వం అంటే ఏంటి, ఇది ఏ యుగానికి ఆ యుగంలో విప్లవంగానే ఉంటుంది అమరత్వం అన్న కాన్సెప్ట్. ఎందుకు? అప్పటికి సొసైటీ ఒక ఒపీనియన్తో ఉంది, పుట్టినవాడు మరణించి తీరాలి అని. ఏమన్నా అంటే భగవద్గీతలో పుట్టినవాడు గిట్టక మానడు, గిట్టినవాడు పుట్టక మానడు అనేసి కొన్ని కొటేషన్స్ ని, కొన్ని లైన్స్ ని చూపిస్తారు. వీడికి తిక్క పట్టిందిరా, పుట్టినోడు ఎప్పటికి ఉంటాడని చెప్తున్నాడని అంటారు. అటువంటి సొసైటీలో మనిషి మరణించి తీరాలన్న శాసనం ఏదీ లేదు అని తెలుసుకుంటున్న ఈ క్రమంలో ఈ పర్టికులర్ టైం పీరియడ్ కూడా ఇది ఒక విప్లవం లాంటిదే. ప్రతి కాలానికి ఒక అసత్యానికి రాజ్యం ఏలుతున్న సమయంలో ఒక సత్యాన్ని మనం అక్కడ ప్రతిష్ఠించే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు అది ఒక విప్లవం. మీకు మీరుగా చెక్ చేసుకోండి. చాలా భిన్నంగా ఉండి ఉంటారు మీ ఫ్యామిలీ మెంబర్స్ అనుకోండి, రిలేటివ్స్ అనుకోండి, ఫ్రెండ్స్, అన్నింటిని మధ్య మీకంటూ ఒక భిన్నమైనటువంటి వ్యక్తిత్వం, కొన్ని ఒపీనియన్స్, హయ్యెస్ట్ విజ్డమ్ తెలుసుకుంటూ ఉన్నారు. నేను దేవుణ్ణి ఎలా అవుతాను అనేది తెలుసుకుని ఆచరణలోకి తెచ్చుకుంటూ ఉన్నారు. ఇదంతా విప్లవమే. సో అలా యముడు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి దీన్ని మనం ఎలాగైనా స్టాప్ చేయాలి, చెక్ చేసుకోండి. స్టేజ్ బై స్టేజ్ సావిత్రి ప్రోగ్రెస్ అవుతుంది, యముడు డౌన్ అవుతూ ఉన్నాడు. నెక్స్ట్ చూద్దాం. సర్వాధికారంలో కలిగిన సర్వశక్తి సంపన్నులు ఎవరో ఈ సమస్యను పరిష్కరించాలి. పదాలను కూడా మీరు బాగా పట్టుకోండి. ఇతను ఏమంటున్నాడు? సర్వాధికారి, సర్వశక్తి సంపన్నులు అంటున్నాడు. ఎవరు? బ్రహ్మదేవుడు. భూలోకములకు దింపి తనకు బానిసలుగా చేసుకోగలడు. నేను కేవలం సృష్టికర్తని. వైవస్వత, నా అధికారం పరిమితం. సర్వాధికారంలో కలిగిన సర్వశక్తి సంపన్నులు ఎవరో. ఈ పదం మళ్ళీ మళ్ళీ కొన్ని సందర్భాల్లో మనం వినడం జరుగుతుంది. సర్వాధికారము, సర్వశక్తి సంపన్నులు. అప్పటికి ఎవరికి తెలీదు ఎవరో అనేసి. బట్ రామ్త విజ్డమ్ వింటున్నాం కనుక, ప్రతి ఒక్కరూ దైవాలే కనుక, ఎవరికి వారు సర్వాధికారి, ఎవరికి వారు సర్వశక్తి సంపన్నులు. జస్ట్ ఫర్ టైం బీయింగ్ ఈ పదాలను ఆలోచనల్లో నాటుకోండి. నేను సర్వాధికారిని, నేను సర్వశక్తి సంపన్నుని, అంతే. ఈ సమస్యను పరిష్కరించాలి. ఎవరు వారు? నాకు మాత్రం ఏమి తెలుసు? స్థితికారకుడు శ్రీ మహావిష్ణువు ఉన్నాడు కదా, అడిగి తెలుసుకుందాం. దండధర, ప్రతి ప్రశ్నే తెచ్చిపెట్టావు. సర్వాధికారి, సర్వశక్తియుడైన దైవం ఎవరున్నారు? సృష్టికర్త బ్రహ్మ తన అధికారమే పరిమితమన్నప్పుడు నాదేమున్నది? సరే సరే,
ఎవరికి వారు నాదేమున్నది నాదేమున్నది అని తప్పించుకొన చూచిన మరి ఆపద నుండి తప్పించగలవారెవరు? హాలాహలమును గళమునందించుకుని సురాసురులను కాపాడిన రుద్రుడున్నాడు. తెలుసుకోవచ్చు కదా, ఆదుకోగలడేమో. మహేంద్ర, సామాన్య మానవంగల సావిత్రి మృత్యువును జయించుటకు కంకణము కట్టుకుని నిరాశ్రహోతము అప్రక్షతము అఖిలారిశకరమైన నవారణ హోమము చేయవచ్చు. దానిని మనము విఫలము చేయవలని బ్రహ్మ విష్ణువులు మాకు చేతగాదంటే మాకు చేతగాదనిన ముమ్మూర్తులమే కాదు, ముక్కోటి దేవతలలో నీవు తప్ప మరెవ్వరూ ఇందుకు సమర్థులు కాదు. ఏలనో తెలుసా, మేమందరము భక్తికి దాసులము. పూజలకు, పొగడ్తలకు, మంత్రాలకు తలకు అధీనులము. నువ్వొక్కడివే వీటన్నిటికీ అతీతులం. శంకర, అయిన మీ అసమర్థతను మీరు అంగీకరిస్తున్నారా? నువ్వొక్కడివే నిష్పక్షపాతి, నియమబద్ధుడివి, కన్నీటికి కరగనివాడి. నేనెవరిన్ని తప్పులు చేసినా, తప్పటడుగులు వేసినా తుదకు కాలాన్ని ధర్మాన్ని కాపాడవలసిన వాడివి నువ్వే. బాగా చిన్నప్పుడు ఎప్పుడో మనం అందరం ఈ సినిమా చూసి ఉంటాం గతంలో. అప్పుడేంటి, ఒక పౌరాణిక సినిమాగా దేవుళ్ళంటే బాగా పాపులారిటీ ఉన్న వాళ్ళు త్రిమూర్తులలో శివుడు, విష్ణుమూర్తి. ఎక్కడో అతను వైకుంఠంలో, ఇతను ఎక్కడో అక్కడెక్కడో మానస సరోవర్మ సంథింగ్ ఎక్కడో ఉంటాడు కదా, మౌంట్ కైలాష్. ఇదంతా వింటూ ఉన్నాం. బట్ ఈ ముగ్గురు కూడా మేము ఇన్వాల్వ్ అవ్వలేము. ఒకప్పుడు జ్ఞానపరంగా అంతగా పరిణితి, అంతగా అవగాహన లేని సమయంలో, బాగా చిన్నప్పటి రోజుల్లో శివుడు, విష్ణుమూర్తులను మనం దైవాలుగా అనుకున్నాం. జ్ఞానం వింటున్న కొద్దీ వారు మనకన్నా ముందు దివ్యత్వాన్ని సిద్ధించుకున్నారు. మన పూర్వీకులే. మనకిప్పుడు అమ్మమ్మ, పెద్దమ్మ, అత్త, మామ ఎలా ఉంటారో వారు కూడా మన పూర్వీకులు అంతే. ఈ భూమి మీద తిరిగారు, వారి దివ్యత్వాన్ని వారు అందుకున్నారు. వారికి అన్నీ తెలుసు, ఆ దివ్యత్వ స్థితిలో ఉన్నారు కనుక. ప్రతిదీ దైవమే, ప్రతి ఒక్కరూ దైవ స్వరూపాలే. వారికి ఫ్రీ విల్ చాయిస్ ఉంటుంది. వారి దాంట్లో మేము ఇన్వాల్వ్ అవ్వలేము అంటున్నారు వారు. అర్థం చేసుకోవాల్సిన కాన్సెప్ట్. ఇంకొకటి చెక్ చేసుకోండి, సావిత్రి సంకల్పం బలంగా పెట్టుకుంది, ప్రోగ్రెస్ కనపడుతుంది. బాహ్యంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా జీరో అటెన్షన్ ఇచ్చింది. అసలు అడ్డంకులు అన్న డిక్షనరీ సావిత్రి ఆలోచన సంవిధానంలో లేదు. అండ్ సిమిలర్ గా మనకు మన సంకల్పమే ముఖ్యం. అవ్వట్లేదు, జీరో డీవియేషన్. అసలు ఎనర్జీ యాడ్ చేయకూడదు వాటికి. మరి కాస్త లోతుల్లోకి తీసుకెళ్ళాలి, మరి కాస్త ఎఫర్ట్స్ పెట్టాలి, ఆలోచనల్లో, మాటల్లో, చేతల్లో. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తారు, వివాహం అయింది, 1 year తర్వాత అతను చనిపోబోతాడు అనేసి అర్థమై వీరంతా కొన్ని రిచువల్స్, అప్పటికి ఎస్టాబ్లిష్ అయి ఉన్నటువంటి కొన్ని హోమాలు అనుకోండి, పూజలు అనుకోండి, ఆ పద్ధతి ద్వారా ఏదన్నా ఉపాయం ఉంటుందా మరణం సంభవించకుండా, ఏదో ఒక వే దొరకపోవచ్చా అన్నట్టు పండితుల యొక్క సూచనల మేరకు సావిత్రి, సత్యవంతుడు ఒక రకమైనటువంటి హోమం చేయటం మొదలు పెడతారు. అయినా సరే అప్పుడు యముడు ఆగడు అంతటితో. మళ్ళీ ఏం చేస్తాడు, ఆ హోమానికి ఆటంకాలు కలిగిస్తాడు. అప్పుడు సావిత్రి ఏం చేస్తుంది, మానవ ప్రయత్నం మొత్తం చేసేసాను, చేయవలసిన ఫోకస్ చేశాను, ఆలోచనల్ని నిలపగలిగాను, న్యూరల్ నెట్ని చేంజ్ చేసుకున్నాను, కేవలం ఆలోచనల వరకే లిమిట్ అవ్వకుండా నా సంకల్పం ఈ బాహ్య ప్రపంచంలో నిజమవ్వటానికి అవసరమైనటువంటి స్కిల్ని డెవలప్ చేసుకున్నా, దానికి సంబంధించినటువంటి వర్క్ మొత్తం చేశాను. అయినా సరే ఇంకా సరిపోవట్లేదు అని అనుకున్నప్పుడు తండ్రికి సరెండర్ అవ్వాలి. తండ్రి, నా ప్రయత్నాలన్నీ నేను చేశాను, నా దివ్యత్వాన్ని నేను వ్యక్తీకరించే క్రమంలో ఇవి కొన్ని అంశాలు ఏవో అడ్డుగా నిలబడుతూ ఉన్నాయి, వాటిని కంప్లీట్గా తొలగించి నా సంకల్పాన్ని సంభవంగా చేసే మార్గాలను నువ్వే నాకు అందించాలి అని తండ్రికి సరెండర్ అవ్వాలి.
సావిత్రి అది చేస్తుంది. మీరు ఈ మూవీ మళ్ళీ ఒక 10 minutes ఫార్వర్డ్ చేస్తాను. ఫ్రీ టైంలో బాగా చెక్ చేసుకోండి అంతా. సో ఈమె ఏం చేస్తుంది, తండ్రికి సరెండర్ అయిపోతుంది. అంటే అక్కడ బాహ్యంలో అమ్మవారి విగ్రహం ఒక ప్రతిమ రూపంలో ప్రతిష్ఠించుకుంది. అడ్డంకులు ఏవైతే యముడు క్రియేట్ చేస్తూ ఉన్నాడో వాటన్నిటిని తొలగించమని ఒక పాట రూపంలో సావిత్రి అమ్మకు నివేదిస్తుంది. సో అప్పుడు ఆ హోమం కంప్లీట్ గా జరిగిపోతుంది. ఇంకాస్త ముందుకు వెళ్దాము. ఇవన్నీ జనరల్ సంభాషణలు, వారి మధ్య పాటలు అవి ఇవి. సో ఇక అసలైన మెయిన్ లాస్ట్ సీన్స్ అన్నమాట ఇవన్నీ. అతను కాలం చేస్తాడు, మరణిస్తాడు. అక్కడి నుంచి ఈ సీన్ చూద్దాం. కర్తవ్య నిర్వహణకు వచ్చావా? అవును తల్లి, పతి ప్రాణాలు తీసుకుని పోక తప్పదా? తప్పదమ్మా. కానీ నీవు మహాపతివ్రత, నీ ఒడిలో ఉన్నంత వరకు తీసుకోలేవు. అతనిని భూశయనం చేయించు. ఏమా, ధర్మ పరిపాలన నీకే కాదు నాకు ఉన్నది. పతి ప్రాణాలను మృత్యువు కల్పించడం పతికి ధర్మమా? ఇందులో నీ అర్పించినదేమీ లేదు. నీ భర్త ఆయుష్కాలము తీరినది. మృత్యువు అవశ్యం, అనివార్యం. అనివార్యమైనప్పుడు నేను భూశయనం చేయించవలసిన అవసరం ఏమన్నది? నన్ను పరీక్షిస్తున్నావా? నా సతీ ధర్మాన్ని పాటిస్తున్నాను. చేస్తాను ప్రభు, ఇప్పుడే చేస్తాను. సో ఏదో ఒక నియమం ఉందంట. భర్త భార్య యొక్క ఒడిలో ఉన్నప్పుడు ప్రాణాన్ని తీసుకోపోకూడదు అనే ఒక నియమం. అందుకు యముడు ఏం చేస్తాడు, ఆ సత్యవంతుడు దాహం దాహం అనేలాగా అతని ప్రాణాన్ని అతనిలోకి తిరిగి ప్రవేశపెట్టి, ఎప్పుడైతే సావిత్రి తనకు మంచినీటిని తేవటానికి వెళ్తుందో అప్పుడు తన ఒడిలో నుండి భర్తను కింద పెట్టి వెళ్తుంది. అదే సమయం దొరికిన సమయాన్ని యముడు ప్రాణం పాశం సంథింగ్ ఏదో వేసి తీసేసుకుంటాడు. అండ్ నీటిని తీసుకుని వచ్చి సావిత్రి ఇదంతా గమనిస్తుంది. అప్పటికి అతను మరణించాడు అనే విషయం తెలుస్తుంది. అనివార్యం. మాట, నేను ప్రేమిస్తున్నది ఈ కళేబరాన్ని కాదు, ఆత్మను. ఈ లైన్స్ ని కూడా బాగా గుర్తు పెట్టుకోండి మాస్టర్స్. ప్రేమ గురించి ఇదివరకే అనేక మాధ్యమాల ద్వారా మీరు విని ఉన్నారు, అనుభవపూర్వకంగా దాన్ని అనుభవించి ఉన్నారు. రామ్తో అనేక సందర్భాల్లో ప్రేమ గురించి చెప్తారు. ఆమె ప్రేమిస్తున్నది శరీరాన్ని కాదు, ఆత్మను అని అప్పటికే ఆమె బాహ్యంలో కొలుస్తున్నటువంటి అమ్మవారిని మాత అని సంబోధించి విన్నవిస్తూ ఉంది. మొదట్లో అనుకున్నాం కదా, ఆదిశక్తి అనంత శక్తి ఏదో ఉంది అనేసి. దాన్ని రామ్త విజ్డమ్ లో మనం వాయిడ్, శూన్యంగా అనుకున్నాం కదా. ఆదిశక్తి వాయిడ్, అనంత శక్తి వాయిడ్. సో నేను ప్రేమించింది శరీరాన్ని కాదు, ఆత్మను. ఆత్మకు మరణం లేదు, సింబాలిక్ గా, జనరల్ గా అందరికి తెలిసిన కాన్సెప్ట్. సో ఈమె ఏం ప్రార్థిస్తుంది అమ్మవారిని, ఆ ఆత్మ కొరకు నేను వెళ్తాను, ఈ శరీరాన్ని మీరే కాపాడాలి అమ్మ అని
విన్నవించుకొని యముడు వెనకాల ఈమె ప్రయాణం మొదలు పెడుతుంది. ఆత్మను అనుసరించే శక్తి నాకు ప్రసాదించి ఈ కళాబరాన్ని నువ్వే కాపాడు తల్లి. సాంగ్ నేను ఫార్వర్డ్ చేస్తున్నా, మెయిన్ సీన్స్ చూపిస్తున్నా. ఫ్రీ టైంలో మీరు మూవీ అక్కడక్కడ చూసుకుంటూ ఉండండి. లైన్ పట్టుకోండి. బాహ్యంలో ఎటువంటి ఉన్నా మీరు అటెన్షన్ ఇవ్వకూడదు. ఈమె సంకల్పించుకుంది, తన భర్తను శరీరంగా కాకుండా ఆత్మగా చూసింది, ఆత్మ ప్రేమికురాలయ్యింది. అప్పటికి తెలియదు యముడు వెనకాల ఎలా వెళ్ళాలి, పరిస్థితులు ఏంటి, ఏం తెలియదు. బట్ ఆమెలో ఒక కాన్ఫిడెంట్ ఏంటి, ఒక నమ్మకం, ఒక ధైర్యం ఏంటి, ఆదిశక్తి ఎప్పుడు నాకు తోడు ఉంటుంది. ఆ ఆదిశక్తినే మనం తండ్రిగా ఇక్కడ అనుకుంటాం. అనేక యుగాలుగా మనతోనే ఉంటున్నాడు. ఏం అడిగినా తండ్రి ఇవ్వటానికి రెడీగా ఉన్నాడు. సో ఆదిశక్తి నాకు అండగా ఉంది. నా సంకల్పం నా భర్త ప్రాణాన్ని తిరిగి మళ్ళీ ఆ దేహంలోనికి ప్రవేశపెట్టడం. ఆ సంకల్పాన్ని నేను సంభవించుకొని తీరుతాను, అంతే. సింగిల్ మైండెడ్ ఫోకస్, నో డీవియేషన్స్. సో ఇట్లా అనేక దశల్లో ఈమె ప్రయాణం యముడి వెనకాల జరుగుతుంది. మేఘాలు దాటుతారు, గ్రహాలు దాటుతారు, ఏవో ఉంటాయి కదా రెగ్యులర్ గా మనం వింటాం, ఏవేవో సంథింగ్, అదంతా జరుగుతూ ఉంది. ఇక్కడ సంభాషణను వినండి. తల్లి, ఏకాగ్రతను మించిన తపస్సు, మించిన శక్తి లేదమ్మా. చిత్తాన్ని లక్ష్యం మీద కేంద్రీకరించి ముందుకు సాగిపో, సర్వం సిద్ధిస్తుంది, సకలం శుభమవుతుంది. అయిపోయింది. ఏకాగ్రత, దాన్ని మనం ఏమనుకుంటాం, ఫోకస్. రామ్తా ఛానలింగ్ అప్పుడు ఆ స్కూల్లో కూడా సైడ్కి కనపడుతుంది, ఫోకస్ ఈజ్ కీ అని. ఏం అచీవ్ చేయాలనుకున్నా ఫోకస్ చేయటం, అంతే. కేవలం మన సంకల్పం పైనే. మళ్ళీ ఆమె ఏమంటుందో ఒకసారి విందాం. ఆమెకు ఏదో పేరు ఉంది, ఒక నక్షత్రం పేరు ఆమె. ఒకసారి ఆ పేరు కూడా ఏమో చెప్తుంది, చూద్దాం. సావిత్రి, సత్య సంకల్పానికి ఎన్నడూ విఘాతం కలగదమ్మా. అరుంధతి నక్షత్రం అంట ఆమె. ఏమంటుంది? సత్య సంకల్పానికి ఎన్నడూ విఘాతం కలగదు. సో సాధకుడు దీన్ని బలంగా నాటుకోవాలి లోపల, అంతే. భూలోకంలోనే కాకుండా జ్యోతిర్లోకంలో కూడా పచ్చనిధిలో ఉండే అదృష్టానికి నోచుకున్న మహాసాధువి నీవైనా నాకు దారి చూపవా, నా భర్త చింతకు చేస్తావా? ఎంత దూరం యముని అనుసరించగలిగావు? ఎందుకు నీలో ఈ దైన్యం ఏర్పడ్డది? అధైర్యపడకు. తేజోమూర్తులారా, ఖగోళములారా, క్షణకాలం మీ పరిభ్రమణ మానండి. సావిత్రికి దారి ఇవ్వండి. తల్లి, ఏకాగ్రతను మించిన తపస్సు, మించిన శక్తి లేదమ్మా. చిత్తాన్ని లక్ష్యం మీద కేంద్రీకరించి ముందుకు సాగిపో. సో సేమ్, ఫోకస్ ఫోకస్ ఫోకస్, సింగిల్ మైండెడ్, సింగిల్ థాట్. డోంట్ కరప్ట్ థాట్. థాట్ లెవెల్లోనే మన సంకల్పాన్ని మనం సంరక్షించుకోవాలి, ప్రేమించాలి, పూజించాలి, గౌరవించుకోవాలి, ఎంజాయ్ చేయాలి, అన్నీ చేసుకోవాలి. వేరేది ఏదన్నా అట్లా ఎంటర్ అవ్వడం ట్రై చేస్తుంటే, ఇంట్లో మనం క్లీనింగ్ పెట్టుకుంటాం కదా, పాత్రలను కడుగుతాము, శుభ్రంగా ఇంటిని పెట్టుకుంటాం, అలా 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 చిమ్మేస్తాం చీపురు తీసుకొని.
సిమిలర్గా మన థాట్ కూడా అంతే. ఏకాగ్రత అండ్ దాన్ని మనం ప్రాంతాల్లో సింగిల్ మైండెడ్ ఫోకస్ ఈస్ కీ అండ్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్. సర్వం సిద్ధిస్తుంది, సకలం శుభమవుతుంది. ఇక్కడ ఇంకొకటి కూడా మనం గమనించుకోవాలి. మన స్థితి, మన ప్రోగ్రెస్ జరుగుతున్న ప్రతి సందర్భంలోనూ ఏదో ఒక రన్నర్ ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా మనకు అవసరమైనటువంటి సమాచారాన్ని ఇచ్చి మన అవగాహనలను, సత్యాన్ని, మనం చూసే దృక్పథాన్ని ఇదంతా చేంజ్ చేయటానికి ఫిజికల్ గా రావచ్చు. ఇందాక ఆమెకు తారసపడ్డట్టు అరుంధతి నక్షత్రం అంట, ఆమె హాస్టల్ గా రావచ్చు, వేరే మాస్టర్స్ రావచ్చు, చాలా ఉంది మాస్టర్స్. నీ మూర్ఖత్వం మితిమీరుతున్నది. నీవు మొండితనమే బలమని భ్రమిస్తున్నావు. ఇక నన్ను అనుసరించినావు, నా అనుగ్రహానికి కాదు ఆగ్రహానికే గురవుతావు. వెళ్ళు. పతి లేకుండా బ్రతకడం కన్నా నీ ఆగ్రహంలో భస్మమైపోవడమే నాకు ఆనందం. అతి బల, నేను అబలను, ఆర్తను, అనాథను, ఆశ్రితను. నా మీద నా నీ ఆగ్రహము వద్దు తండ్రి. శత్రువులైన రాక్షసుల తపస్సుకు మెచ్చి వరాలు ప్రసాదించారు దేవతలు. పతిభక్తి, దైవభక్తి తప్ప అన్యమెరుగని దానని. స్త్రీకి సర్వస్వమైన మాంగళ్య సౌభాగ్యం తప్ప నేను వేరే కోరడం లేదే. నా కోరిక చెల్లిస్తే ప్రకృతి తారుమారైపోతుందా, ప్రళయం సంభవిస్తుందా? నా మొర ఆలకించు, నా నసులు తిలకం దిద్ది నన్ను ఆశీర్వదించు. సుమంగళిగా నా బ్రతుకు దరి చేర్చు. బాగా గమనించుకోండి. ప్రతి సందర్భంలో మానవ ప్రయత్నం ఎటువంటి లోపాలు లేకుండా చేయగలగాలి. అండ్ దేర్ ఆఫ్టర్, తండ్రి నేను ఎంత ప్రయత్నించినా అది మెటీరియలైజ్ అవ్వట్లేదు, నాకు మీ సహాయం అందించండి, మీ బ్లెస్సింగ్స్ అందించండి. బిఫోర్ దట్ మానవ ప్రయత్నం ఉండాలి. ఎందుకు? మానవుడు దైవంగా అవ్వటానికి ఎక్స్టర్నల్లో ఆ టెస్ట్ని మనకుగా పాస్ అవ్వగలగాలి, ఆలోచన పరిధిలో దాన్ని దాటగలగాలి. సో ఈ థాట్ ప్రాసెస్లో ఉన్నప్పుడు సరికాని థాట్స్ ఏవి మనకు అడ్డుగా ఉన్నాయో, సరికాని సిచ్యువేషన్స్ అన్ని డిజాల్వ్ అయిపోతాయి ఆటోమేటిక్గా. ఎందుకు? మనం జీరో ఎనర్జీ ఇస్తున్నాం, జీరో అటెన్షన్ ఇస్తున్నాం, ఇగ్నోర్ చేస్తూ ఉన్నాం, వాటిని పట్టించుకోవట్లేదు, వెళ్ళిపోతాయి. అయినా సరే ఒకటో రెండో ఇంకాస్త ఇబ్బందిగా అనిపిస్తున్నప్పుడు చాలా పొలైట్గా, ప్రేమతో, వినమ్రతతో తండ్రికి సరెండర్ అవుతాం. అదే ఇక్కడ ఈమె సావిత్రి అమ్మవారిని మళ్ళీ శరణు వేడుతూ ఉంది. చూడండి. భువనాలను తాకిని తల్లి, మధురమ్మలు కలగోసిన మోయమోటిని. పదునాలుగు భువనాలను తాకిని తల్లి, మధురమ్మలు కలగోసిన మోయమోటిని.
ఈ సీన్ బాగా గమనించండి. ఇంకొక 5 నిమిషాలు మూవీ ఉంది. దీని తర్వాత సావిత్రి బుక్లోని ముఖ్యమైనటువంటి పారాగ్రాఫ్స్ చూస్తాం. సో ఇక్కడ ఏమైంది, తన ప్రయత్నం అంతా చేసింది, చివరికి ఇంప్రూవ్మెంట్ ఏం కనపడట్లేదు, తండ్రికి సరెండర్ అయ్యింది. ఆ తండ్రి బాహ్యంలో అమ్మవారిగా ఈమె ప్రసన్నం చేసుకోవటం జరిగింది. ఏదో శక్తి నుదుటి మీద నుండి బయటికి రావటం మనం గమనిస్తూ ఉన్నాం. నుదుటి మీద అందరికీ తెలిసిందే, అక్కడ తిలకం ధరిస్తాము. ఒక వెలుగు లాంటిది ఏదో తన నుదుటి మీద నుండి బయటికి వెళ్ళటం మనం గమనిస్తాం. మళ్ళీ చూడండి. ఒక వెలుగు లాంటిది నుదుటి మీద నుండి ఏదో వెళ్తూ ఉంది. జగన్మాత సో ఏదో జరిగింది మొత్తానికి. తండ్రి లేదా సావిత్రి ఆరాధించే అమ్మవారిగా ఆమె శరణు వేడింది. దాన్ని మనకు సింపుల్ గా అర్థం అవ్వటానికి ఎక్కువ ఫోకస్ లో కూర్చుంది, తండ్రికి కనెక్ట్ అయ్యింది, తండ్రి ప్రసన్నుడయ్యాడు. మనం ఈ 153 డిక్లరేషన్స్ ఉన్నాయి కదా, రామ్తా వింటాం. ఐ అండ్ ఫాదర్ ఆర్ వన్. నేను నా తండ్రి ఒకటే. సో ఆ ఆత్మ సాక్షాత్కారాన్ని దాటి తండ్రి వైపుగా వెళ్ళి తండ్రిని ప్రసన్నం చేసుకొని ఈ సీన్ అంతా మనం ఆ విధంగా అర్థం చేసుకోగలగాలి. జగన్మాత అని సంబోధిస్తున్నాడు ఇతను, నథింగ్ బట్ వాయిడ్. ఇదంతా బాహ్యంలో వివిధ పాత్రదారుల మధ్య జరిగే సంభాషణే అయినప్పటికీ అంతరంలో ఎవరికి వారుగా నా అంతరంగ ఆలోచనలు ఇవన్నీ. నాలోనే సావిత్రి, నాలోనే యముడు ఉన్నాడు. నేను సావిత్రి వైపే నిలబడ్డాను. సో హోప్ మిగిలింది మీరు కనెక్ట్ అవ్వగలుగుతారు అనుకుంటాను. మహాశక్తి మూర్తి మహాదేవి లోకేశ్వరి దివ్య సంపత్కరి ఏమి నా భాగ్యమోహో జగన్మాతృదేవి మహాశ్చర్యధామము నీ విశ్వరూపము కన్గొంటి నీవేళ ధన్యుడ ధన్యుడ ధన్యుడనమ్మా మహాసచ్చిదానంద సర్వజ్ఞమూర్తి నమస్తే నమస్తే నమో వేదమాత. అల్లదే అల్లదే హరిహరులు బ్రహ్మాదులే తల్లి నీ భక్తులై బంటులై నిన్ను సేవించుచున్నారు, కీర్తించుచున్నారు. ఓహో మహేంద్రాది దిక్పాలకులు దేవి నీ ఆజ్ఞలాలించి పాలించుచున్నారు. వేదమ్ములే మూర్తిమంతమ్ములై నిన్ను వేణోళ్ళ వర్ణించే ఆకాశమే తారకా పుష్పవర్షము వర్షించే నిన్నింక వినుతింపనేనెంత వాడు కృపాక్షీర వారాన్నిధి పెన్నిధి. సూర్యుడు చంద్రుడు నీ నేత్రము, రాత్రి నీ పాదపీఠము, సర్వ ప్రపంచము నీలోననే నిలిచే నీలో
సమస్తానికి ఆధారమై వెలుగుతున్నావు. మాం పాహి లక్ష్మీమయి, మాం పాహి మాహేశ్వరి. సో అందరూ పదాలను గమనించారని అనుకుంటున్నా. ఆదిశక్తి, అనంతశక్తి, జగన్మాత, ఫాదర్, తండ్రి, వాయాడ్ అంతా ఒకటే, పేర్లు వేరు. యుగాలు, పరిస్థితులు, సందర్భాన్ని బట్టి ఒక్కొక్క సమూహం, ఒక్కొక్క ప్రాంతం ఒక్కొక్క పేరుతో పిలవటం జరిగింది. యముడు అమ్మవారిని చూస్తూ సమస్తం అమ్మవారి నుండే ఉద్భవించాయి అనేసి ఇందాక అతను అది శ్లోకమో పాటో సంథింగ్ అక్కడ అమ్మను కీర్తిస్తాడు. త్రిమూర్తులు కానీ, ఇంద్రుడు కానీ, సూర్య చంద్రులు, గ్రహాలు అన్ని అక్కడి నుంచి వచ్చాయి. మనం ఎంత సింపుల్ గా రామ్తా విజ్డమ్ లో తెలుసుకున్నాం. మొదట్లో ఏం లేదు, ఆ నుంచి అన్నీ వచ్చాయి. కఠినమైన శ్లోకాలు లేవు, నెలలు అందరికీ అన్నిటికీ దూరంగా కొండల్లో, అడవుల్లో, అది కూడా లేదు. ఎవరింట్లో వాళ్ళని కూర్చున్నాం, సింపుల్ గా అన్ని కాన్సెప్ట్స్ తెలుసుకుంటున్నాం. నేను దైవాన్ని, నేను సృష్టికర్తనని తెలుసుకుంటున్నాం. అన్ని కోరికలను సిద్ధింపజేసుకుంటూ ఉన్నాం. వెరీ నైస్. ధర్మరాజా, ఈ అకుంఠిత ధర్మరక్షణ దీక్ష అవశ్యము అభినందనీయం. కానీ అన్ని ధర్మముల కన్నా ఉత్తమోత్తమైనది, అన్నిటినీ పరిరక్షిస్తున్నది కరుణ. పట్టుకోండి, కరుణ, ప్రేమ, కరుణ, కంపాషన్ అండ్ లవ్. ఆ కరుణా స్వరూపమే మాతృమూర్తి. ఆ మాతృస్వరూపమే ఆదిశక్తినైన నేను. నా కారుణ్య భావన వల్లనే క్రిమికీటకాదులు జన్మజన్మల పరివర్తన పొంది ఉత్తమమైన మానవ జన్మను చేరుకుంటున్నది. అలాగే మానవులు తమ ఆత్మశక్తిని ఆవిష్కరించుకుని సంపూర్ణులై దైవత్వాన్ని సాధించగలరు. మళ్ళీ మళ్ళీ వినండి. మీరు ఇండివిజువల్ గా టైం ఇన్వెస్ట్ చేసి నచ్చిన పదాలను మీ బుక్ లో రాసుకోండి. వాయర్డ్, తండ్రి నీతో మాట్లాడితే ఎలా ఉంటుందో అవే ఈ లైన్స్ అన్ని. ఇది వరకే రామ్తా విజ్డమ్ లో సింపుల్ గా అర్థం చేసుకున్నాం. పదానికి అర్థం చేసుకున్నాం అనుభవపూర్వకంగా. నారదా, నీ సందేహము తీరినదా? అమ్మా జగదాంబ, అంతా నీ సంకల్పం. సావిత్రి, అమ్మా, నీకు కావలసిన వరములేమో అడుగు. ఆ కరుణా స్వరూపమే మాతృమూర్తి. మళ్ళీ విందాం ఏమంటుంది. అన్ని ధర్మాలకైనా అన్నిటికి అతీతంగా ఉన్నది, ఉత్తమమైనది మహాకారుణ్యం, ప్రేమ. వీటికి మూలం ఏంటి? ఇది వరకు ఏమనుకున్నాం? స్త్రీతత్వం, పురుషతత్వంలో స్త్రీతత్వం దేనికి ప్రతినిధి? ప్రేమకు. ఆ స్వరూపాన్నే నేను అని అమ్మవారు చెప్తూ ఉన్నారు. ఆ మాతృస్వరూపమే ఆదిశక్తినైన నేను. నా కారుణ్య భావన వల్లనే క్రిమికీటకాదులు జన్మజన్మల పరివర్తన పొంది ఉత్తమమైన మానవ జన్మను చేరుకుంటున్నది. అలాగే మానవులు తమ ఆత్మశక్తిని ఆవిష్కరించుకుని సంపూర్ణులై దైవత్వాన్ని. చూడండి, వెరీ బేసిక్ లైన్. ఎంత నీట్ గా మూవీ తీసిన వారు, ఆ పదాలు రాసిన వారు, ఆ పాత్రల సంభాషణ. అంతకుముందు తెలిసేది కదా ఏంటి మానవులేంది, ఆత్మశక్తి ఏంది, ఆవిష్కరించుకోవటం ఏంటి, మళ్ళీ దైవత్వం అంట. ఎన్నున్నాయి అక్కడ. బట్ రామ్తా విజ్డమ్ విన్నాం. నేను అంటే ఈ వండర్ఫుల్ ఫిజికల్ బాడీ, నేను అంటే ఈ బాడీని సెలెక్ట్ చేసుకున్నటువంటి సౌల్, అండ్ నేను అంటే శరీరం చుట్టూ కాంతి స్వరూపమైనటువంటి స్పిరిట్. నేను అంటే నా తండ్రి. ఫస్ట్ మనిషిని, మానవుని, తర్వాత ఆత్మశక్తి గురించి తెలుసుకున్నా, పరిపూర్ణత్వం, సంపూర్ణత్వం వైపు అడుగులు వేస్తూ ఉన్నాం, దైవత్వాన్ని సిద్ధించుకున్నాం. థియరిటికల్ అండర్స్టాండింగ్, థియరిటికల్ కాన్సెప్చువల్ క్లారిటీ. తర్వాత అప్లై చేయటం అన్నది చాలా చిన్న విషయం. ఆలోచనల్లో కన్ఫ్యూజన్ లేదు, ఓన్లీ క్లారిటీ.
ఫియర్ తొలగిపోయింది, ఓన్లీ ఫోకస్. క్లియర్గా అమ్మవారు చెప్తూ ఉన్నారు. అన్ని సాధించగలరు. నారద, నీ సందేహము తీరినదా? అమ్మా జగదాంబ, అంతా నీ సంకల్పం. సావిత్రి, అమ్మా, నీకు కావలసిన వరమునేమో అడుగు, ధర్మరాజు అనుగ్రహిస్తాడు. అడిగేదెవరు, అనుగ్రహించేదెవరు? నీవెవరు, నేనెవరు? అంతే. ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్. నేనేం అడగాలి, నేనేమి ఇవ్వాలి, ఎవరిని అడగాలి, ఎవరికి ఇవ్వాలి, అంతా నేనై ఉన్నాను. ద్వంద్వాలు ఏం లేవు, జీరో. అవ్వట్లేదు అవ్వట్లేదు అవ్వట్లేదు, దాన్ని జీరో చేయండి. ఆ పర్సనాలిటీ వాయిస్ ని జీరో చేసేయండి. అయ్యింది, సిద్ధించుకున్నా, ప్రోగ్రెస్ అవుతాం, ఇంకా హైయెస్ట్ స్టేట్ లో ఉంటాం. అది నేనే, ఇది నేనే, తండ్రిని నేనే, తనయుణ్ణి నేనే. క్లియర్గా ఆమె అదే అడుగుతుంది. అను చూడండి, నీవే నేను సాధించావు తల్లి. మహాయోగి పుంగవులు సాధించలేని అద్వైత స్థితిని సాధించావు, కనుకనే మృత్యువుని జయించినావు. సావిత్రి, ఆదిశక్తి స్వరూపముని నాకు సాక్షాత్కరింపజేసినావు. దీనికి నేను అభినందించాన్ని తిరిగి అనుగ్రహిస్తున్నాను. నీ తల్లిదండ్రులకు పుత్ర సంతానాన్ని ప్రసాదిస్తున్నా. కృతజ్ఞురాల. కానీ ధర్మరాజా, నేనింత తప్పించినది, తపస్సు చేసినది నా తల్లిదండ్రులకు పుత్ర సంతానాన్ని అర్థించి కాదు. సరియా నీకు పుత్ర సంతానాన్ని అనుగ్రహిస్తున్నాను. పరిహాసమా ధర్మరాజా? పతి లేకుండా పుత్ర సంతానాన్ని పొందటం సావిత్రి, జయమా, నన్ను జయించిన సావిత్రి, సకల జీవరాశులు చరాచరములు నానున్నది, నేను అన్నిటిలో ఉన్నాను. ఆ శక్తిని గుర్తించే వివేకం ఒక్క మానవులకే ఇవ్వబడినది. ఆదిశక్తే మానవుని ఆత్మశక్తి. చూడండి ఆ వివేకం. అంతకుముందు ఏమంటారు అమ్మవారు? జన్మ జన్మలో పరివర్తన చెందుతూ మానవుడు తన ఆత్మశక్తిని ఆవిష్కరించుకుంటూ దైవత్వాన్ని సిద్ధించుకుంటున్నాడు అనేసి క్లియర్గా చెప్పింది అమ్మవారు. ఆ అండర్స్టాండింగ్ మనకు కూడా ఉంది. ఇంకొకటి ఏమంటున్నారు? కేవలం మానవులకు మాత్రమే, ఈ సమస్త సృష్టిలో మానవులకు మాత్రమే ఒక ప్రత్యేకమైనటువంటి వివేకము, శక్తి అదంతా ఉంది అంటున్నారు. ంచుకున్న నాడు మానవుడు దేనినైనా సాధిస్తుడు అవుతాడు. దీనిని ప్రబోధించడానికే నువ్వు భూలోకానికి వెళ్ళాలి. నీ భర్త పునర్జీవుడైనాడు, నీ కోసం ఎదురు చూస్తున్నాడు. వెళ్ళమ్మా. అంతే, అంతర్ముఖమై మీ ఆత్మతో కనెక్ట్ అవ్వండి, ఆ నుంచి అంత డెవలప్ అవుతుంది అనేది ఆమె చెప్తూ ఉంది సూచనప్రాయంగా. ఆల్రెడీ ఆ పాత్రలో ఉన్నాం, నో డౌట్. ఇంకాస్త మనం ఈ కాన్సెప్ట్ పట్ల క్లారిటీ తెచ్చుకున్న తర్వాత స్పీడ్గా మనం ముందుకెళ్ళగలగాలి. నేను మీతోనే ఉన్నాను. చూడు, హీరోయిన్ నిద్రపోయాను అంటున్నాడు. హీరోయిన్ సావిత్రి ఏమో ఎంతో యుద్ధం చేసి ఎంతో అదంతా అచీవ్ చేసి కిందికి వచ్చింది. మనోడేమో డీప్ స్లీప్ లోకి వెళ్ళి ఇప్పుడే నిద్ర నుంచి బయటకు వస్తున్నాను. చూడండి ఎట్లున్నా. మనం ఇంట్లో కూడా గమనిస్తుంటాం కదా, అయ్యవార్లు లేటుగా లేస్తే అమ్మవార్లు కోపంతో ఉంటారు. లే ఇంకా పడుకునే ఉన్నా. సో హోప్ మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నా డిస్కషన్. వెరీ నైస్ మూవీ. మళ్ళీ మళ్ళీ చూడండి, ఫ్రీ టైంలో చూడండి, నచ్చిన పాయింట్స్ నోట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఒక 10 minutes స్పీడ్గా చెక్ చేద్దాం. ఆ బుక్ నేను మళ్ళీ షేర్ చేస్తాను గ్రూప్స్లో. సెలెక్టివ్ పారాగ్రాఫ్స్ చూద్దాము. మూవీ చూసాను కాబట్టి ఆ బుక్ ఇంకాస్త ఈజీ మనకి.
కనపడుతుంది కదా, ఒక పీడిఎఫ్ పెట్టాను, ఒక అన్మ్యూట్ అయి చెప్పగలుగుతారా? నా వాయిస్ వినపడిందా? ఇప్పటిదాకా నేను ఒక్కరిని చెప్పుకుంటూ వెళ్ళానా? వినపడింది మాస్టర్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు బుక్ కనపడుతుంది కదా మాస్టర్, మహాశూన్యం. ఎస్ మాస్టర్. సో ఇక్కడ కొన్ని హైలైట్ చేశాను నేను. ఫ్రీ టైం ఉంటే మీరు బుక్ చదవడానికి ట్రై చేయండి. మనం తెలుసుకున్న కాన్సెప్ట్స్కి ఇది కొంత రిలేటివిటీ ఉంటుంది. నేను ఎక్కడి నుంచి చదువుతానంటే ఈ మహాశూన్యం అని మీరు చూస్తూ ఉంటారు ఇక్కడ. సో ఇక్కడ ఆమెలో కలిగిన ఆ చైతన్యం అంటే అప్పటికే సత్యవంతుడు మరణించాడు, తన ఒడిలో ఉన్నాడు. ఈమెమో అన్ని ప్రయత్నాలు చేసింది, వ్రతాలు, హోమాలు, పూజలు, అమ్మను ప్రసన్నం చేసుకోవటం అన్ని చేసేసింది మానవ ప్రయత్నంగా. బట్ మరణం సంభవించింది. ఏం చేయాలో తెలియదు. అడవిలో ఒక్కతుంది, ఇరుగు పొరుగు ఎవరు లేరు, ఎటెళ్ళాలి ఏంటి, ఇంకా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. సిమిలర్గా మనలో కూడా ఒక సంకల్పం పెట్టుకొని ముందుకు వెళ్తూ ఉంటాం. బట్ ఎక్స్టర్నల్గా సరికాని సిచ్యువేషన్స్ ఉంటాయి. మనం ఏం తెలుసుకుంటున్నాం? సింపుల్గా జీరో అటెన్షన్ అండ్ జీరో డీవియేషన్ టు ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్. బాహ్యంలో వేటికి అటెన్షన్ ఇవ్వకూడదు, మన అంతరంలోనే మనం ఉండాలి. సిమిలర్గా సావిత్రి అదే చేసింది. ఏం జరిగిందో మనం చూద్దాం. ఆమెలో కలిగిన ఆ చైతన్యం అది అందరిలోనూ ఎప్పుడో ఒకసారి కలుగుతుంది. ఆ క్షణంలోనే మానవాత్మ తన ఔన్నత్యాన్ని గుర్తిస్తుంది, తనకు మూలమైన తేజస్సును చూస్తుంది. అది మాయ అనుకోగానే ఆ తేజస్సు మన నుండి అస్తమిస్తుంది. ఆ తేజస్సును చూడగలగది, చూచి భరించగలది మనలోని ఆత్మ ఒక్కటే. కీవర్డ్స్ పట్టుకోండి: మానవాత్మ, ఆత్మ, ఇలాంటి కీవర్డ్స్. అది మనిషి కనుబొమ్మల మధ్య జ్ఞాన కేంద్రంలో వికసిస్తుంది. అది మన ఆలోచనలకు, క్రియలకు అందదు. అక్కడ దృష్టి పెడితే నిశ్చలంగా ప్రాపంచిక విషయాలన్నీ మర్చిపోతాం. అదే ప్రకృతిని శాసిస్తుంది, మన జీవితాన్ని చక్కదిద్దుతుంది. ఆ జ్ఞాన దృష్టి మనల్ని గమ్యానికి చేర్చగలదు. మనం చేసే తప్పుల్ని క్షమించి గురువుగా మంచి మార్గంలో పెడుతుంది. అందుకే ఆ ఆజ్ఞ చక్ర స్థానాన్ని గురుస్థానం అన్నారు. మన సంకల్పానికి అనుగుణంగా, మన ప్రయత్నాలకు అతీతంగా మనల్ని విషయ ప్రపంచానికి దూరం చేసి ఆత్మపదంలోనికి నడిపిస్తుంది. ఇందాక ఆ మూవీలో చూశాను కదా, చివర్లో ఆమె చేసే ప్రయత్నం అన్నీ చేసింది. నుదుటిపై నుండి ఒక వెలుగు బయటికి రావటం గమనించింది. అమ్మవారి సాక్షాత్కరణ జరిగింది. వీటికి ఇప్పటికే మీ దగ్గర ఉన్న జ్ఞానంతో, మీకున్న అండర్స్టాండింగ్తో కోరిలేట్ చేసుకోగలగాలి. ఫోకస్ ఆన్ ఫ్రంటల్ లోబ్ అని రామ్తో విజ్డమ్ లో తెలుసుకుంటున్నాం. అదే తెలుగులో నుదిటి మీద ధ్యాస. తెలుసుకున్న కాన్సెప్ట్స్ కి, మూవీలో చూసిన దానికి, ఇక్కడ చదువుతున్న దానికి కోరిలేషన్, ఇంటర్లింక్ చేసుకోండి. మనకు అండర్స్టాండింగ్ కాస్త విస్తరణ జరుగుతుంది. అవగాహన అండ్ సత్యాన్ని చూసే కోణం మారుతుంది. ఇంకాస్త అత్యున్నతంగా దాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. మొత్తానికి రెండు కనుబొమ్మల మధ్య జ్ఞాన కేంద్రము, ఆజ్ఞా చక్రము, అదే గురుస్థానము. రకరకాలుగా ఇక్కడ ఈ బుక్ రాసిన వారు చెప్పడం జరుగుతుంది. అక్కడ దృష్టి పెడితే నిశ్చలంగా ప్రాపంచిక విషయాలన్నీ మర్చిపోతాం. అంతే, ఎల్లో బ్రెయిన్ సైలెంట్ అవుతుంది, మిడ్ బ్రెయిన్ లోకి వెళ్తాం అండ్ సబ్ కాన్షియస్ కి కనెక్ట్ అయిపోతాం. నౌ మూమెంట్, నుదిటి మీద ధ్యాస. సో నెక్స్ట్ పేరా చూద్దాం. ఇక్కడ హైలైట్ చేశాను కదా, అదే చూద్దాం. సో ఇది ఒక సంభాషణ. మనకు అదేంటి, దృశ్యం, మూవీగా కొన్ని పాత్రధారులు, వారికంటూ కొన్ని డైలాగ్స్ ఇవ్వటం జరిగింది. ఇది బుక్ రీడింగ్. బుక్ రీడింగ్ ఏంటి, ఒక ఆలోచనగా సావిత్రికి మృత్యువుకి మధ్య జరుగుతున్నటువంటి సంభాషణ. ఇదంతా ఇప్పటిదాకా మూవీగా చూసాం,
ఇప్పుడు బుక్ లో అక్షరాల రూపంలో చదువుతూ ఉన్నాం. మూవీ చూస్తున్నప్పుడు ఏమనుకున్నాం, నాలోనే సావిత్రి, నాలోనే యముడు ఉన్నాడు, యముడిని నేను 0 చేసేసాను, సావిత్రిని నేను ప్రతిష్ఠించా. ఇక్కడ ఆలోచనలు, మృత్యువు ఏమంటుంది మనలో సరికాని ఆలోచన, ఆ సంకల్పం ఏంటి ఇంకా సిద్ధించలేదు అని క్వశ్చన్ చేస్తుంది. సావిత్రి ఏమంటుంది, ఖచ్చితంగా నా సంకల్పాన్ని నేను సంభవం చేసుకుంటా అని సావిత్రి అంటుంది. సో ఇది చదువుదాం. మృత్యువుకు సావిత్రి సమాధానం చెప్పింది, ఓ మృత్యుదేవ, నీవు వాదిస్తున్నావు, నేను వాదించను. అంతే. పర్సనాలిటీ రకరకాలుగా మిమ్మల్ని ఏదైనా చేసుకొని చాలా ఉంటాయి మాస్టర్స్. ఒక స్థితికి వెళ్తే నువ్వు చాలా అర్థమైపోతుంది గేమ్. వ్యక్తులు దూరంగా ఉన్న వారి థాట్స్ మీకు అర్థమైపోతాయి. చాలా గేమ్ ఉంది రాంప విస్టంలో, అండర్స్టాండ్ చేసుకొని అప్లై చేయాలంతే. సో నేను వాదించను, నువ్వు ఏమైనా చేయి, నేను వాదించను. బట్ అండర్స్టాండ్ చేసుకోగలుగుతా, విశ్లేషించుకోగలుగుతాను. కానీ దానివల్ల ఏం ప్రయోజనం లేదు కదా. సో నేను సత్యవంతుడిని ప్రేమించాను కనుక ప్రేమశక్తి నాకు తెలుసు. నా ప్రేమ శాశ్వతమని నేను ప్రేమించినప్పుడే నాకు తెలుసు. ప్రేమ ఎంత పవిత్రమో శక్తివంతమో నాకు తెలుసు. నేను ప్రేమకు ప్రతినిధిని. ప్రతి హృదయంలో ఉన్నది పరమాత్మయే. ప్రేమించడం అంటే పరమాత్మను చేరటమే. ఇంకేం కావాలి? I and my father are one. You and I are one. ఏకమేవ ద్వితీయం తత్వమసి. ఈ కాన్సెప్ట్స్ అన్ని ఇక్కడి నుంచి వచ్చినవే. ఆ మూవీలో మీరు సన్నివేశాన్ని గుర్తు తెచ్చుకోండి. తన భర్త ప్రాణాన్ని తీసుకెళ్తున్న యముడిని వాటర్ కోసం వెళ్తుంది. వచ్చేసరికి భర్త ప్రాణాన్ని యముడు తీసుకెళ్తూ ఉంటాడు. తల్లి, నేను ప్రేమించింది కళేబరాన్ని కాదు, ఆత్మను. ఇక్కడ ఏమంటుంది? ప్రతి హృదయంలో పరమాత్మ కొలువై ఉన్నాడు. నేను ప్రేమిస్తూ ఉన్నాను. ప్రేమ శాశ్వతం, పవిత్రం, శక్తివంతం. ప్రేమకు నేను ప్రతినిధిని అంటున్నాను. సో కాన్సెప్ట్ ఏంటి? అంతా ఒక్కటే. సో ఇంకో పేరా చూద్దాం. ఇక్కడ చూడండి. ఇక ఆర్గ్యుమెంట్ జరుగుతుంటాయి బాహ్యంలో. పాత్రధారుల మధ్య, యముడికి సావిత్రికి మధ్య ఆర్గ్యుమెంట్. మనం మన అంతరంలో మన ఆలోచనలతోనే ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఒక కాన్సెప్ట్ అవుతుంది అని చెప్తూ ఉంటుంది, ఇంకో పర్సనాలిటీ క్వశ్చన్ చేస్తుంది. డివినిటీ ఖచ్చితంగా సాధిస్తామని చెప్తూ ఉంటుంది. రెండు ఆలోచనలు ఉంటాయి. క్రమంగా ఒక ఆలోచన డిజాల్వ్ అయిపోతుంది, డివినిటీ నిలబడుతుంది. సిమిలర్ గా మృత్యువుకు సావిత్రికి ఆర్గ్యుమెంట్. ఇక్కడ నువ్వు 100 చెప్పు, నువ్వు ప్రేమ చెప్పు, కహానీలు చెప్పు, కథలు చెప్పు, మానవాళిని నేను కబలించి తీరుతానంటుంది మృత్యువు. అక్కడ ఏంది నువ్వు చేసేది? చాలు నీ ఆటలిక. నిన్ను నగ్నంగా బట్టలిప్పి నిలబెడతా, సిగ్గుతో తల వంచుకునేలా చేస్తా. మానవాళి ఆత్మశక్తిని ఆవిష్కరించుకొని దైవత్వాన్ని సిద్ధించుకొని తీరుతారు అనేసి గట్టిగా ఆర్గ్యూ చేస్తుంది. ఎవరితో? మృత్యువుతో. ఇంకేం చెప్తుందో ఈ హైలైట్ అయిన లైన్స్ ని చూద్దాం. ప్రేమకు మృత్యువు కల్పించిన భాష్యం సావిత్రి కనిపెట్టింది. ఇక్కడ ప్రేమ మృత్యువు అని ఉంది కదా, అక్కడ చూడండి మాస్టర్స్. ప్రేమకు మృత్యువు కల్పించిన భాష్యం సావిత్రి కనిపెట్టింది. అది చెప్పిన సత్యం విశ్వ వినాశకారి, కానీ తను ఆశించేది విశ్వ కళ్యాణం. పాషాణంలోనూ పరమాత్మ అంశం ఉంటుంది. అంతే కదా, ద్వంద్వాలు ఏముండవు అనుకుంటాం ఒక స్థితికి వెళ్ళిన తర్వాత. మనసు విప్పి చూస్తే పరిణామం కనిపిస్తుంది. మానవుడు ఆది మానవుడై దివ్యుడు కావడం తథ్యం. సృష్టి లోపాలను మృత్యువు తనకు అనుకూలం చేసుకొని తానే అంతా సృష్టిస్తున్నానని చెబుతుంది. కానీ
రేపు మానవుడు పూర్ణ మానవుడై మృత్యువును జయిస్తాడు. మనిషి శక్తి మృత్యువుకు తెలియదు, ఆధ్యాత్మిక శక్తితో మనిషి మృత్యువును జయిస్తాడు. సింపుల్. ఇక్కడ చూడండి, స్వప్న వాస్తవం అనేది ఇంకొకటి, ఇది చూసి క్లోజ్ చేద్దాం. ఇక ఇలా ఆర్గ్యుమెంట్ అవుతుంది. మనం కూడా మన ఆలోచనలతో అవుతుంది అవ్వదు, అవుతుందని వీళ్ళు చెప్తున్నారు, కొంత కాన్ఫిడెంట్ నాకు ఉంది, వర్కౌట్ అవుతూ ఉన్నాయి, కొన్ని ఏంటో వెనకబడిపోతున్నా, ఇవన్నీ ఉంటాయి కదా. డివినిటీ వర్సెస్ పర్సనాలిటీ అప్పర్ హ్యాండ్ తీసుకుంది. ఫస్ట్ యముడు సావిత్రి భూమండలంలో ఏం చేయలేదు అని యముడు అనుకున్నాడు. సావిత్రి సత్యవంతుణ్ణి కలిసింది, వివాహం చేసుకుంది. ఇంకా రకరకాల స్టోరీస్ మనం చూసాం కదా. ప్రోగ్రెషన్ కనబడుతుంది, ఎవాల్వ్ అవుతూ ఉంది. మన ఆర్గ్యుమెంట్స్ లో కూడా పర్సనాలిటీ డిజాల్వ్ అయిపోయింది, ఓన్లీ డివినిటీ నిలబడింది. దాన్ని ఇక్కడ ఎట్లా ఎక్స్ప్రెస్ చేస్తారు వల్ల చూద్దాం. సో రకరకాలుగా వాదనలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఆమె ప్రతి పలుకు ఒక శరాఘాతంగా మృత్యువును తాకింది. మరో సంకల్పానికి అవకాశం లేకుండా పోయింది. మృత్యువులోనూ శూన్యం మిగిలింది. మృత్యువు నిశిని ఆహ్వానించింది, కానీ అంధకారం దూరంగా తప్పుకుంది. మృత్యువు నరకాన్ని స్వాగతించగా అది తప్పుకుపోయింది. అజ్ఞానాన్ని తనకు అండగా ఉండమని మృత్యువును కోరింది, కానీ అజ్ఞానం ఉండేది చీకటిలో, అహంకారంలో, కనుక అది ఉలుకులేదు. కడకు మృత్యువు శూన్యంలో ఒంటరిగా మిగిలిపోయింది. తాను సృష్టించిన శూన్యం తననే మృంగివేస్తున్నది. పరాశక్తిని ఆవాహన చేసింది, కానీ ఏ శక్తి ఆదుకోలేదు. ఇప్పుడు మృత్యువు వెలుగులో మిగిలిపోయింది. మృత్యువు యొక్క తేజస్సు సంగ్రహించింది. మృత్యువుకు అపజయం అనివార్యం అనిపించింది. తన రూపాన్ని క్రమంగా కోల్పోసాగింది. మనిషి ఆత్మను కబలించాలన్న తన ఆశ నిరాశ అయ్యింది. అమరమైన ఆత్మశక్తి ముందు మృత్యువు ఓడిపోయింది. సింపుల్. సో బుక్ బాగుంటుంది, నేను గ్రూప్ లో పెడతాను, మీరు చూడండి. అది మాస్టర్స్ మొదలు పెట్టుకోండి. ఇంకా ఒకదాని తర్వాత ఒకటి స్పీడ్గా చేసుకుంటూ పోండి. చాలా వర్క్ చేయాల్సి ఉంటుంది మళ్ళీ. అండ్ మీ థాట్ లెవెల్లో వాట్ ఆఫ్టర్ అసెన్షన్ అన్నది నాటండి. కొంత అసెన్షన్ అంటున్నారు, అమరత్వం అంటున్నారు, వినడానికి బాగానే ఉంది, సౌల్కి అర్థమవుతుంటుంది అంతా. ఈ ఫిజికల్ బాడీ, ఈ ఫిజికల్ బ్రెయిన్కి అవగాహన రావాలి. దాన్ని రామ్తా మస్తిష్క సామర్థ్యాన్ని పెంచుకోండి అంటాడు, అవగాహనని పెంచుకోండి అంటాడు. అది రావాలి అంటే ఏంటి, అసలు అమరత్వం సిద్ధించుకున్నాక నేను ఏం చేస్తాను? మిగిలిన వాళ్ళు ఏం చేస్తున్నారు అమరత్వం సిద్ధించుకొని? ఈ భూమి పైన ఉండి ఆపరేట్ చేయాలన్నా, ఇంకో ప్లేన్కి వెళ్ళి ఆపరేట్ చేయాలన్నా, ఎన్నో పాలపుంతలు ఉన్నాయి అక్కడి నుంచి ఆపరేట్ చేయాలన్నా, ఆ థాట్ ప్రాసెస్ని మీరు ఇంబైబ్ చేసుకోండి, కల్టివేట్ చేసుకోండి. అక్కడి నుంచి కొన్ని లేయర్స్ ఓపెన్ అవుతాయి, ఆ ప్రాసెస్ అంతా జరుగుతుంది. ఈ పాటికి మీరంతా అదే వేలో ఉన్నారు కనుక మీకు ఈజీగా అర్థమవుతుంది. అండ్ దట్స్ ఇట్. ఈ సావిత్రి మూవీ నుండి నేను డిస్కస్ చేయాలి అనుకున్న కాన్సెప్ట్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. 4:30. ఇక మీరు ఏదన్నా కాన్సెప్ట్స్ ఇంకాస్త అవసరం డిస్కస్ చేద్దాము అనుకుంటే మనం మాట్లాడుకుందాం. ఇంకేం లేవు అంటే మనం ఎగ్జిట్ అవుదాం. Okay, Masters, thank you for your time.
కీప్ క్రియేటింగ్. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ.